What's next? కౌబాయ్ సినిమా చేయాలా, జేమ్స్ బాండ్ సినిమా తీయాలా? ఆర్ఆర్ఆర్లో లేరు కదా, లేరు. అదేలే అది అది లెక్క ఎగురుతంతా నీ అక్క అనే సాంగ్ లో వస్తారు. SSR టు ఫ్యాన్స్, మీరు ఇలా సరౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్లో ఇంకో ఇయర్ షూటింగ్ పెంచేస్తా. అంతే కాదు, జయబాబు అనాలంతే. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద ప్రణయ్ వర్మ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. ఎస్, కొంచెం లేట్ అయింది, కొంచెం కాదురా, జీవితకాలం లేటు. ఫర్ దిస్ మీమ్ రియాక్షన్. ఎంత వదిలేద్దాం అనుకున్నా లేట్ అయింది కదా అని చేయకుండా ఉండబుద్ది కాలే. సో ఎలాగో ఒకలా కానిచ్చేద్దాం అని చెప్పి చేస్తున్నాం అనమాట. కుప్పలు కుప్పలు మీమ్లు ఉన్నాయి, అసలు మామూలు స్టఫ్ లేదు. ఏంటి, ఒక ఇన్స్టా రీల్కి ఇన్ని రీల్సా? అసలు మరి అది ఇన్స్టా రీల్ అలాంటిది. మరి ఇన్స్టా రీల్ అలాంటిది, కాంటెక్స్ట్, పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, ఇదంతా కొంచెం పెద్దది, భారీ స్కేల్. ఏం సడన్గా ప్రేమకు అయిపోయినట్టుందిగా మెంబర్స్ పైన అంట. మీరంటే నాకు చాలా ఇష్టం రా. మెంబర్స్, ఫ్రెండ్స్ అంతా ఒకటే, మనుషులు అంటేనే మంచోళ్ళు. అరుణ్ కార్తిక్ ఆస్క్డ్ ఏ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. అంటే మెంబర్షిప్ తీసుకొని ఫ్రెండ్స్ ఇష్టం లేదా? మీరు బాగా ఇష్టం, ఫ్రెండ్స్ ఇష్టం, బాగా ఇష్టం, బాగా బాగా చాలా చాలా పట్టు అంత కాకబట్టి. అరుణ్ కార్తిక్ కామెంటెడ్, ఫ్రెండ్స్ బీ లైక్ మేము అందరికీ సోప్ పోస్తే నువ్వు మాకు ఆవదం పోయిరా అంటే. సో అరే, ఇందాక నాకు వీడికి డిస్కషన్ అయిందిరా. ఈరోజు మీరు ఆల్రెడీ తమ్నేల్ టైటిల్లో చూశారు కదా. ఓకే, దేని మీద మేము రియాక్షన్ దీని మీదరా అని చెప్తే ఇంకా రిలవెంట్ అంటావా అన్నాడు. తమ్ముడు మనమే ఆల్గరిథం అన్నాను నేను, అనలేదు. అలాంటి మాటలు అంటే పోతామని చెప్పి అనలేదన్నమాట. సో మరి మీరే దగ్గరుండి ఈ వీడియోని హిట్ చేయించాలండి. అతనే సార్, అతనే. రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఇంకా 2028. ఇది సేమ్ ఏ లాజిక్ తెలుసా, బురారీ డెత్స్ లో ఉంటది కదా, అన్ని పైపులు ఉన్నాయంటే అంతమంది అని చెప్పి. ఏం పర్లేదు మహేష్ బాబు ఫ్యాన్స్, ఏం పర్లేదు. మనం గుంటూరు కారమే రిలీజ్ చేసుకున్నాం. ఇలాంటి బోల్డ్ సినిమాలు ఉన్నాయి. బాబీ కలేజా ఉంది, కలేజా ఈ ఇయర్ అతడు అంట. అసలు బోల్డ్ రిలీజ్లు ఉన్నాయి, ఎరగొడేద్దాం. SVSC కూడా ఉంది. ధనశ్రీ కామెంటెడ్, కొంచెం OTT సబ్స్క్రిప్షన్ కూడా క్యాన్సిల్ చేస్తే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసేస్తారు ఎంపీ కంటే. హాస్టల్కి వెళ్ళాడా బాబు, లేకపోతే షూటింగ్కి వెళ్ళాడా? OTTలు క్యాన్సిల్ చేయడం ఏంటి? డేట్స్ ఇవ్వమంటే ఇస్తా కదా, పాస్పోర్ట్ ఎందుకు? తెలియదు కదా ఆ డేట్లు ఏంటో. నాకు తెలిస్తే నేను పాస్పోర్ట్ ఎందుకు అడుగుతాను? మనకి ఇయర్స్ కావాలి, డేట్స్ కాదు. అప్పుడప్పుడు వాచింగ్ SSR పోస్ట్ అండ్ MB కామెంట్. వీకెండ్ అంతా ఇదే చేసేవారా? కరెక్ట్ గా వీకెండ్ చూసుకుని వదిలేరు అది. బాబు ఆస్కింగ్ పాస్పోర్ట్ టు రాజమౌళి. బాబీలే ఇవ్వను అంటున్నారు, రేపు పొద్దున రా అంటున్నారు. ఏమనుకుంటావు మరి? ఎంత పర్సెంట్ వచ్చిందంటే ఇప్పుడు నేను సితారా నాన్న సమ్మర్ హాలిడేస్ కి న్యూయార్క్ సిటీకి వెళ్దాం. లే బాబు, రేట్ పడుతుంది. పాట అంటే గుర్తొచ్చింది, SVSV రిలీజ్ అంట. త్వరలోనే జరుగుతుంది నాకు తెలిసి. మామూలుగా ఉండదు. మనం పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కచ్చు మరియు ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు అంటే పాస్పోర్ట్ లేకుండా ఫ్లైట్లో. ఇవాటి వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ బిల్డింగ్ మజిల్ ఎట్ హోమ్. మజిల్ బిల్డింగ్ కి ఆబ్వియస్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ నంబర్ 1 అండ్ ఫస్ట్ బెనిఫిట్ ఇస్, మీరు అందరూ పాస్పోర్ట్ సీజ్ చేసి మీరు ఏదో చేస్తారనుకున్నారు. బాబు నేపాల్, భూటాన్ ఇవన్నీ తిరుగుతాడు. ఈయన అప్పుడప్పుడు ఆయన సినిమాలో క్యామియోలు ఇస్తూ ఉంటారు కదా, బాహుబలిలో. అలా ప్రతి సినిమాలో ఉంటే బాగుంటదని నా ఫీలింగ్. ఆర్ఆర్ఆర్లో లేరు కదా, లేరు. అదేలే అది అది లెక్క ఎగురుతంతా నీ అక్క అనే సాంగ్ లో వస్తారు. అరే నువ్వు ఎప్పుడన్నా ఇలాగ స్లిప్లు పెట్టావరా? లెట్ మీ
స్లిప్ కాదు గైస్, అస్సలు సిగ్గు లేకుండా చెప్తున్నాను ఇప్పుడు. స్లిప్ కాదు కానీ మాకు బీబీఏలో సైడ్ హెడ్డింగ్లు ఉంటాయి. బీబీఏ దాకా అసలు పెట్టలేదు స్లిప్లు. బీబీఏలో సైడ్ హెడ్డింగ్లు ఉంటాయి. సైడ్ హెడ్డింగ్లు నేర్చుకుంటే అసలు ఇరగొట్టచ్చు. మనకు గుర్తుండవే అవి. సో గుర్తు లేని సైడ్ హెడ్డింగ్లు కొన్ని చెప్పకూడదే మరి, పర్లేదు చెప్తా. స్లిప్లు ఎడితే దొరికేస్తాం కదా, ఈ షర్ట్లు కూడా చెక్ చేస్తారు. ఇక్కడ దాకా లైక్ రాసుకున్నామేమో. బీబీఏలో చెక్ చేసేవారు కాదులే, మా వాళ్ళందరూ షర్ట్ మీద రాసుకునేవారు. నేను కఫ్ మజిల్ ఉంటుంది కదా, కాఫ్ మజిల్ దానికి కొంచెం కింద. సో కాలు మీద కాలు వేసుకొని ఇలా ఇక్కడ ఉంటుంది, ఇలా తీసుకొని సైడ్ హెడ్డింగ్లు మేనేజ్ చేసేవాళ్ళు. సైడ్ హెడ్డింగ్లు కూడా ఎలా అనుకుంటున్నాం, ఓ 10 ఉన్నాయనుకో, ఫస్ట్ లెటర్స్. సో ఇన్ కేస్ దొరికేసులా అది ఎందురా అది అంటే, సార్ ఏంటి సార్ ఇదేం లేదు సార్ చెప్పండి మీరు ఇదేంటో అనుకోవచ్చు అనమాట. అలా జస్ట్ హింట్ కావాలి నీకంటే, జస్ట్ కొంచెం అలా అలా అంటే నేను వెళ్ళిపోతాను. ప్రణయ్ లెక్చరర్స్ వాచింగ్ దిస్ వీడియో బి లైక్ పురుగులు పట్టిపోతావురా నా కొడక. బాబు ఫస్ట్ ఎస్కేప్ ప్లాన్ ఇన్ ఎయిర్పోర్ట్. త్వరగా శాస్త్రి గారు मेरा बच्चा है अंदर, నేను చెప్పే కదా మీరు బచ్చా యూఎస్ఏ మే అంట కదా. मेरा बच्चा పగలు కొట్టవయ్యా, కూతురున్నాయి లోపల. కొడుకున్నాడా యుఎస్ లో, ఒరే తెల్లగడ్డ ఓడా అంట. ఓ మై గాడ్. సెక్యూరిటీ బాగుంది సింక్. దిస్ జస్ట్ ఏ మీమ్, వై ఆర్ యు సో ఎక్సైటెడ్? నాకు మహేష్ బాబు గారు ఒకటి అనిపిస్తుంది తెలుసా, ఇఫ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ దేర్ ఆర్ నాట్, ఇఫ్ దేర్ వర్కింగ్ ఆర్ నాట్, బాబు మాత్రం కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా ఏంటి సోషల్ మీడియా లేని టైంలో కూడా యాడ్స్ ద్వారా కనిపించాడు. అయినా నీకు కవర్ చేస్తున్నాడు. బాబు ఇప్పుడు కూడా మనకు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తున్నాడు. బాబుకి ఎంత ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే ఒక మూవీ రివ్యూ పెడతా ఉంటాడు. దిగడానికి ఉండదు అన్న, ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయడానికి ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్ లోకి ఎవరైనా వస్తారా? అయ్యయ్యో బాబు గూగుల్ సెర్చ్ హిస్టరీ లీక్ ఫేక్ పాస్పోర్ట్ సర్వీసెస్ నియర్ మీ, హౌ టు గో ఫారెన్ వితౌట్ పాస్పోర్ట్, ఫారెన్ కంట్రీస్ దట్ డోంట్ రిక్వైర్ పాస్పోర్ట్, రీసెంట్ తెలుగు ఫిలిమ్స్ పర్సనల్ అంట. డూ లయన్స్ నీడ్ పాస్పోర్ట్ టు ట్రావెల్ టు అదర్ కంట్రీస్? సరే బాబు ఆఫ్టర్ గివింగ్ ఫేక్ పాస్పోర్ట్ ఎస్ఎస్ఆర్ అంట. మీన్వెల్ నమ్రత గారు గివింగ్ ఒరిజినల్ పాస్పోర్ట్ టు రాజమౌళి. సేమ్ ఎనర్జీ రా, ఇదే ఆ పాప ఎనర్జీ అది. అప్డేట్ కాదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, జస్ట్ ఒక ఇన్స్టా పోస్ట్తో సోషల్ మీడియాని షేక్ చేశారు. అదిదా అంతా కాదు, రణబీర్ కపూర్ వచ్చి అంటాడు జై బాబు జై బాబు. ఎస్ఎస్ఎంబి రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ RRR బిహైండ్ అండ్ బియాండ్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. చూసుకుంటే ఇంక బాబు ఇలాగే గాల్లో ఊగుతానే ఉంటాడేమో. అడ్వెంచరస్ సినిమా కదా మొత్తం, అది యాక్షన్ లేని సినిమాలోనే అంత యాక్షన్ ఉంటుంది మొత్తం. దీవరా ప్రసర శౌర్య బారా అంతే. దీవరా సారం మొత్తం పిండే సారా. హోల్ సోషల్ మీడియా రైట్ నౌ. కాదు జయబాబు అనాలంతే. సినిమా తీస్తా అని పాస్పోర్ట్ కూడా కొట్టేశాడు. పోతా నా పర్సు కూడా కొట్టేశాడు. 5 ఏళ్ళు బొక్క నువ్వే బాకీ. 5 ఏళ్ళు బొక్క. 5 ఏళ్ళు పడుతుంది అంటావరా ఏంటి సినిమా రావడానికి? అవును, ఒకసారి మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, అసలు సినిమా రావడానికి ఎన్ని నెలలు అవుతుంది? అందరూ ఏమంటున్నారు తెలుసా, SSMB 2029 వస్తుంది అంటున్నారు. ఈవెన్ ఐ థింక్ సేమ్ 28, 4 ఏళ్ళ ఎర్లీ 28 చూడు, గుర్తుపెట్టుకోండి. నేను అనుకోవడం బట్టి ఇదే. ట్రాటింగ్ అడ్వెంచర్ 3 ఏళ్ళు తీసుకోడా 2020 విత్ పోస్ట్ ప్రొడక్షన్ ఈజీగా అవుతుంది. అది సంగతి. సాయి చరణ్ వర్మ థింకింగ్ 2020
2029లో అసలు నా లైఫ్ ఎలా ఉంటుంది? అదే ఆలోచిస్తున్నా నేను. ఏంది ఏం మార్పులు వస్తాయో, ఎక్కడ ఉంటామో, ఏం చేస్తుంటామో. 2028 సంక్రాంతి పార్ట్ 1 అంట. నీకు తెలుసు కదా ఇది 2 part మూవీ అని. ఓకే ఇఫ్ మహేష్ యాక్టెడ్ యాజ్ భీమ్. బిగ్గెస్ట్ పాప్ కల్చర్ రెఫరెన్స్ ఇది. అన్నా ప్రణయ్ అన్నకు లెజెండ్ మూవీ అలాగో మాకు ప్రణయ్ అన్న వీడియోస్ అలాగా చాలా పెద్ద పట్టు. నువ్వెంత కాకపట్టిన ఫ్రీగా మెంబర్షిప్లు ఇవ్వడు. 4 years మనం బాబుని మర్చిపోవాలన్నమాట. ధనుశ్రీ కామెంటెడ్ ఈ గ్యాప్లో యూట్యూబ్ ఛానల్ పెట్టి రివ్యూ చెప్పచ్చు బాబంట. నా వల్ల కాలేదురా, వెళ్ళు, మనం ఏం చేయలేం. లాగేసుకున్నా కదా. పాస్పోర్ట్ లాగేసుకుంటే ట్రిప్కి పోవాలని అనుకున్నావా? ఇప్పుడు ఏపీ తెలంగాణ మొత్తం తిరుగుతా. ఆఫ్రికాలో షూటింగ్ అంట కదా. పాస్పోర్ట్ నాదే, వరల్డ్ టూర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు పాస్పోర్ట్? మెడలో ఉన్న చైన్ కొడు, చేతుకున్న బ్రాస్లెట్ కొడు, వాచ్ కొడు, నువ్వు కూడా చైన్ కొడు, అన్ని ఇక్కడ కొడండి. ఇక్కడ మెడలో ఉన్న చైన్ కొడు. As long as MCM will not permit benefit sure ticket price hikes. డిస్కషన్ బిట్వీన్ రాజ్మౌళి అండ్ మహేష్ బాబు ఆఫ్టర్ సీయింగ్ దిస్. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు. ఎలా చెక్కన్నా ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. SSR to fans, మీరు ఇలా సరౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్లో ఇంకో ఇయర్ షూటింగ్ పెంచేస్తా. మహేష్ బాబు 2028. అమృత చూడాలి నిన్ను, సితారను చూడాలి, గౌతమ్తో గేమ్స్ ఆడాలి, హాలిడేకి హవాయి పోవాలి. నమ్రత పాట రాసి పాడినంత ఎఫర్ట్ వాడు. అదే కదా, మామూలు ఎఫర్ట్ కాదు. కౌబాయ్ సినిమా చేయాలా, జేమ్స్ బాండ్ సినిమా తీయాలా? మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. Globe trotting action adventure. I wanted to do that for a long time. Yeah, this is the right time to do it. The superstar is a hero. So ఎంతవరకు ఎవరితో చేశాడు? ఏకతో చేశాడు. bigger and better. శివంతో చేస్తున్నాడు. పుష్యమి నక్షత్రంలో పుట్టాడు కూడా. ఎవడు చూస్తే భయం చేస్తుందో. This is going to really be the bap of all the films. ఒకటి చెప్తారా, ఇది నాకు RRR బియాండ్ అండ్ బియాండ్ ఉంది కదా, అది చేసినప్పుడు మనం ఆడుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే RRRకే మ్యాన్ డిడ్ సో మచ్ విజువలైజేషన్, ప్రీ-విజువలైజేషన్, ప్రీ-ప్రొడక్షన్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ దట్ ఈ హ్యాడ్ ఇన్ మైండ్, మినియేచర్స్ క్రియేట్ చేసి అది ఇచ్చేసి ఇంత టైం తీసుకున్నాడంటే ఇవన్నీ ఆయన ఆల్రెడీ చేసాడు. అది సో నేను చెప్తున్నా, ఎగ్జిక్యూషన్ ఒక రేంజ్లో ఉండబోతుంది, ఒక రేంజ్లో కొడతారు. మళ్ళీ హాలీవుడ్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్. షూటింగ్ డేస్ నాకు తెలిసి అనే ఉండవు, బట్ అదే నువ్వు అన్నట్టు గవర్నమెంట్ ప్రీ ప్రొడక్షన్ కావాలంటే ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క సీన్కి అన్నీ ఇప్పటికే సెట్ చేస్తుంటారు రా, ప్రీ విజువలైజేషన్లు అయిపోయి ఆ రేంజ్లో స్టోరీ బోర్డింగ్. ఇందాక ఎవరో కామెంట్ చేశారు, కౌబాయ్ సినిమా కావాలా, జేమ్స్ బాండ్ సినిమా కావాలంటే ఏదో సినిమా తీసాకన్నా. టీకే, ఐ థింక్ యూ బోత్ విల్ బి మ్యారీడ్ బై ద టైమ్ మూవీ రిలీజెస్. నువ్వేం చేస్తావు? సపరేట్లీ క్లారిటీ ఎత్తున్నాను రా. మరి నువ్వేం చేస్తావు డీకే? నాకు తెలిసి 2028కి సినిమా వచ్చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు వస్తుంది అనుకున్నారు కామెంట్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అప్పుడు RRR షూటింగ్కి ముందు గుర్రం బైక్ మీద ఇద్దరిది వచ్చింది, అలాంటి వీడియో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాబు సింహం మీద ఎక్కుతాడు. బాబు సింహం మీద ఎక్కుతాడా? ఇచ్చి బాబాయ్. అప్పుడు బాబు ఫ్యాన్స్ అందరూ గుర్రం ఎక్కుతారు.
మామూలుగా ఉండదు. దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బాయ్. లెట్స్ కీప్ కమింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్రణయవర్స్ అన్న సెకండ్ ఛానల్ ఉంది, దానికి చేసుకోండి. మోటో వ్లాగ్లో అవి కూడా స్టార్ట్ చేస్తున్నాం. వీడికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరం కలిసి పాడ్కాస్ట్లు చేస్తాం. ఈ సెకండ్ ఛానల్ ఉంది, దానికి చేసుకోండి. మా ఇద్దరిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే అక్కడ కూడా చేసుకోండి, ట్విట్టర్లో కూడా చేసుకోండి, అన్ని చోట్ల చేసుకోండి. బయట మాత్రం ఫాలో అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఓకే, కరెక్టే. బాయ్.